ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎప్పటిలానే ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసంగా తీసుకొచ్చారు. మరి బాబాగారు ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? తల్లి, నువ్వు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా శుభ గడియలు ఇక ఆరంభమయ్యాయమ్మా. అవును తల్లి, నీ తండ్రిని నమ్మావు అంటే 5 నిమిషాలు ఇది విను చాలు. అద్భుతాన్ని జరిపిస్తాను. అలానే నీ జీవితం సంతోషంగా ఉండేలా ఆశీర్వదిస్తాను. విను బిడ్డ అని బాబాగారితో చెప్తున్నారండి. అసలు బాబాగారు మనకేం చెప్పబోతున్నారు, ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో ఇవన్నీ కూడా స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? చూడు బిడ్డా, నువ్వు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న శుభగడియలు ఇక ప్రారంభమైపోయాయమ్మా. నీ జీవితం పూర్తిగా నా ఆశీర్వాదంతో సంతోషంగా ఉండబోతుంది. చిరునవ్వులతో ప్రశాంతంగా ఉండబోతుంది. అవును తల్లి, ఇప్పటి వరకు నువ్వు నా దగ్గర పెట్టిన ప్రార్థనలన్నీ కూడా నెరవేరే సమయం వచ్చేసింది. ఏంటి బాబా, నిజమేనా మీరు చెబుతున్నది అని అంటున్నావా? అవును తల్లి, ఇది అక్షర సత్యం. నా మాటలకి ఇక తిరిగే ఉండదమ్మా. గుర్తుపెట్టుకో, మార్పు అనేది సర్వసహజం తల్లి. ఇలా నీలో మార్పు అనేది ఎప్పుడైతే వస్తుందో ఇక అప్పుడు ఆనందం తానంతట తానే నీ ముందుకు వచ్చేస్తుంది అని తెలుసుకో. బాబా, నేనేం చేశాను బాబా, నేనేం తప్పు చేశాను బాబా, నాలో మార్పు రావడం ఏంటి, నేను మంచిగానే కదా ఉన్నాను అని అంటున్నావా? చూడమ్మా, ఎవరిని పడితే వాళ్ళని గుడ్డిగా నమ్మడం నీ తప్పే. అలా ఎప్పుడూ చేయకు. నీలో ఉన్న ఈ లక్షణాన్ని ముందుగా మార్చేసుకో. కాస్త తీయగా నవ్వుతూ మాట్లాడితే చాలు. వాళ్ళిక నీ కోసంగానే ఉన్నట్లుగా మాట్లాడేస్తావు, నమ్మేస్తావు. అందుకే జాగ్రత్త. మార్పు ఖచ్చితంగా నీలో రావాలి. మంచి జరిగినా చెడు జరిగినా సరే పూర్తిగా ఆ దైవ నిర్ణయమని భావించి భగవంతుడిపై భారం వేయి చాలు. ఇక సంతోషంగా ముందుకు వెళ్ళు. ఇక ఆ క్షణం నువ్వు ఏ పని చేస్తే అందులో విజయం అనేది నీ ముందు తల ఉంచుతుంది. అవును తల్లి, అలా కాకుండా ఏం జరిగినా సరే నా జీవితం ఇంతే, నా జీవితం ఇక మారదు, నా బ్రతుకింక ఇలానే రాసి పెట్టుంది అని నిన్ను నువ్వు తిట్టుకుంటూ బాధపడుతూ ఉంటే ఎలా చెప్పు? ఇలా చేయడం వల్ల నీ మనసుని ఇంకాస్త కష్టపెట్టుకోవడం తప్పితే ఏమైనా లాభముందా తల్లి? ఆలోచించు. అందుకే ఇలా ఏమీ చేయకుండా ఉండు. అలా నిన్ను నువ్వే దూషించుకోవడం వల్ల నీ మనసు ప్రశాంతతను కోల్పోతుంది. నువ్వు కూడా ఏ పనిపైన కూడా దృష్టి పెట్టలేవు. ఇంట్లో కుటుంబ సభ్యులు మాట్లాడినా సరే వాళ్ళని పట్టించుకోకుండా చిరాకు పడుతూ ఉంటావు. ఇవన్నీ ఎందుకమ్మా? అందుకే ఏం జరిగినా సరే నాపై పూర్తిగా భారం వేయి. అంతా నా బాబానే చేశారు అని నమ్ము. ఏం జరిగినా నా మంచికే కదా, నేను సంతోషంగా ఉండడం కోసమే కదా అని నువ్వు నమ్ము. అప్పుడు అన్నీ సజావుగా సవ్యంగా జరుగుతాయి. నీ మనసు కూడా తేలిక పడుతుంది, హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. ఇక నీ జీవితంలో చెడు జరిగింది అని బాధపడుతూ కూర్చుంటే జరగబోయే మంచి పనులకు ఎలా నాంది పలుకుతావో చెప్పు? ఆలోచించు. ఇక ఇప్పుడు నీ మనసులో గూడు కట్టుకొని ఉన్న బాధ అంతా కూడా నాకు తెలుస్తుందమ్మా. అసలు కాస్త కూడా నీ మనసులో ప్లేస్ లేకుండా బాధతోనే నిండిపోయి ఉన్నావు కదా. అలాంటి సమయంలో నువ్వు ఇంకా ధైర్యంగా ఉండాలి. అవును తల్లి, ఆ గూడుని మొత్తం కరిగించేసే బాధ్యత నాది. కాబట్టి నువ్వు దాన్నే మనసులో పెట్టుకోకుండా కాస్త నీ బాబాకు కూడా చోటివ్వు చాలు. మొత్తానికి నేను క్లీన్ చేసేస్తానమ్మా. నీ మనసుని ప్రశాంతంగా ఉండేలా చేస్తాను. అందుకే నువ్వు నీ బాబాని కూడా గుర్తుపెట్టుకోవాలి, గుర్తు చేసుకుంటూ ఉండాలి. కాస్త నీ మనసులో నాకు కూడా స్థలం ఇవ్వు బిడ్డ. క్షణంలో నేను అన్నిటినీ తొలగించేస్తాను. నేనే నీ ముందుకు వచ్చి అన్నిటినీ ఎదుర్కొంటాను. నువ్వు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని నీ సాయి తండ్రిని ధ్యానిస్తూ ఉండు చాలు.
అన్నీ మారిపోతాయి తల్లి. అవునమ్మా. ఇక నువ్వు ఎదురు చూసే కోరిక కూడా నీకు తీరబోతుంది. ఏమాత్రం కంగారు పడకు. అలా కంగారు పడి ఆవేదన పడి ఎందుకు ఆ అదృష్టాన్ని దూరం చేసుకుంటున్నావు? నువ్వే చెప్పు. నువ్వు ఏదైతే జరగాలనుకుంటున్నావో, ఏదైతే కోరుకుంటున్నావో, ఆశపడుతున్నావో అది అలానే జరిగి తీరుతుంది. భయపడకు, బాధపడకు. ఇక అది కూడా ఎంతో దూరంలో లేదమ్మా. సరిగ్గా 2 అడుగుల దూరంలో మాత్రమే ఉంది. నువ్వు అనవసరంగా కంగారు పడి ఆ అదృష్టాన్ని దూరం చేసుకోకు. ముందు నీ మనసుని నువ్వు ప్రశాంతంగా ఉంచుకో తల్లి. అప్పుడే కదా ఆ అదృష్టం నీ దగ్గరికి వస్తుంది చెప్పు. లేదంటే అది కూడా చేజారిపోతుంది కదా నీ నుంచి శాశ్వతంగా. అందుకేనమ్మా, అనవసరంగా కంగారు పడి లేనిపోని టెన్షన్స్ పెట్టుకొని జీవితాన్ని నాశనం చేసుకోకు. అర్థమవుతుందా? బిడ్డా, నువ్వు నన్ను తలిచిన క్షణమే నేను నీ ముందుకు వచ్చి నీ బాధను తొలగిస్తానమ్మా. ఎన్ని కోట్ల ఆస్తి ఉన్నా ఆకలి వేస్తే ఆహారమే కదా తల్లి తింటారు. అలానే నీకు ఎంత గుర్తింపు ఉన్నా అందరూ చూసేది నీలో ఉన్న మంచి గుణాన్ని మాత్రమే. నువ్వు ఎలాంటి కులంలో పుట్టినా అందరూ నీలోని మంచితనాన్ని చూస్తారు. నీది ఎంత గొప్ప మతమైనా అందరూ చూసేది మానవత్వమే కదా. బిడ్డా, ఇక్కడ ధనముంటే ధనవంతులు అంటారు, దానం చేస్తే భగవంతుడు అంటారు. ఇది తెలియక చాలామంది ధనవంతులు కానీ మిగిలిపోతున్నారు, భగవంతుడు కాలేకపోతున్నారు. నా బిడ్డ మాత్రం భగవంతుడు అవ్వాలనే నా ఆశ. అందుకే నేను చెబుతున్నాను, నువ్వు ఆ భగవంతుని స్థానంలో ఉండాలమ్మా. నీకు ఒక మంచి పేరు వస్తే నీకన్నా నేనే ఎక్కువ సంతోషిస్తాను. అవును తల్లి, గుర్తుపెట్టుకో బిడ్డా, ₹1 దాచిపెట్టుకోవడంలో ఉన్న సంతోషం కన్నా సాయం చేసినప్పుడు వచ్చే సంతోషం 1000 రెట్లుగా ఉంటుంది. బాబా, మీరు ఎప్పుడు నాతోనే ఉంటారా, నా కుటుంబాన్ని కాపాడుతారా అని అంటున్నావు కదా. ఇంతలా నువ్వు నన్ను అడగాలా చెప్పు? ప్రత్యేకించి నువ్వు నాకు చెప్పాలా? నిన్ను కాపాడడం, అలానే నీ కుటుంబాన్ని రక్షించడం అంతా నా బాధ్యత. అన్నిటిని నేను మారుస్తానమ్మా, నీ కుటుంబాన్ని కూడా రక్షించుకుంటాను. ఇలా నువ్వు నన్ను మనస్ఫూర్తిగా అడిగే స్థాయికి వచ్చావంటే నీలో దయాగుణం పెరగడమే కాకుండా నువ్వు పూర్తిగా నాలో ఐక్యమైపోయావు. నీలో ఈ మార్పుల కోసమే కదా నీకు కొన్ని పరీక్షలు వస్తున్నాయి చెప్పు. అవి తట్టుకోలేక అలసిపోయి అసలు నాకే ఎందుకు ఇన్ని కష్టాలు ఇచ్చారు అని నా దగ్గర బాధపడుతున్నావు. చూడమ్మా, ఇవన్నీ కూడా నువ్వు బాగుండాలనే చేస్తున్నాను. బాబా, నా చుట్టూ ఉన్నవాళ్ళు, నాతో ఉన్నవాళ్ళు అందరూ బాగానే ఉన్నారే, కానీ నాలోనే ఎలాంటి మార్పు లేదే. ఎలా ఉన్నానో నేను అలానే ఉన్నానే, కాస్త కూడా ఆవగింజంత కూడా మార్పు లేదే. నన్ను కూడా ధనవంతుల్ని చేయండి సాయి, నేను కూడా ఆనందంగా ఉంటాను కదా అని నువ్వు నన్ను కోరుతున్నావు కదా. సరే అమ్మా, ఇక నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇస్తున్నాను. ఉన్న దాంట్లోనే సర్దుకొని తృప్తిపడు తల్లి. ఎలాంటి సౌకర్యాలు లేకపోయినా సరే మనశ్శాంతి ఉంటే నువ్వు ఎక్కడ ఉన్నా సరే రాజులా బ్రతకచ్చు. లేని దానికోసం ఆరాటపడకమ్మా. నువ్వు ఎలా సంతోషంగా ఉండగలవో ఆలోచించు, అప్పుడు సమాధానం దొరుకుతుంది. చూడు బిడ్డా, ఎప్పుడు ఏ రోజు ఎలా ఉంటుందో, ఏ క్షణం ఎలా ఉంటుందో ఎవ్వరికీ తెలియదు. కాబట్టి నువ్వు కూడా ఆ కాలానికి తగ్గట్లుగా మారుతూ ఉండు. అప్పుడు జీవితం నీ సొంతమవుతుంది. జీవితం నీకు ఎన్నిటినో పరిచయం చేస్తుంది కదా. అన్నిటినీ నువ్వు ఖచ్చితంగా నేర్చుకుంటూనే ఉండాలమ్మా. నిద్రలేని రాత్రులు, నిద్ర పట్టలేని రాత్రులు, ఓటమి, గెలుపులు, సంతోషం, బాధ, దుఃఖం, ఇలా ఎన్నిటినో పరిచయం చేస్తుంది. అలానే మోసపోయే రోజులను, మోసం చేసే మనుషులను కూడా నీకు పరిచయం చేస్తుంది. ఇవి నీకు నచ్చకపోయినా సరే నువ్వు ఎదుర్కోవాల్సిందే, అన్నీ దాటాల్సిందే. అలా కాకుండా నాకే ఎందుకు ఇలా జరిగింది అని బాధపడుతూ కూర్చుంటే అక్కడితో జీవితం శాశ్వతంగా ఆగిపోతుంది అని తెలుసుకో. చూడమ్మా, తినే ఆహారంలో విషం ఉంటే ఎంత ప్రమాదమో, అలానే చెవిలో ఒక వార్త ఉన్నా కూడా అంతే ప్రమాదం.
తినే విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటావో వినే మాట కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి. ఇలా నువ్వు నా మాటలు వింటూ నా మాటల్ని చెవిన పెట్టుకుని నీ పనులు మొదలు పెట్టావంటే నేను చెప్పిన అమృత గడియలు అతి కొద్ది రోజుల్లోనే జరుగుతాయి. అంతా మంచే జరుగుతుంది. వీలైనంత వరకు మంచి మాటలు చెప్పే వాళ్ళకే దగ్గరగా ఉండు, లేదా ఒంటరిగా ఉండు. అదే నీకు మంచిని తెచ్చిపెడుతుంది. కష్టాలు వస్తుంటాయి, పోతూ ఉంటాయమ్మా. అలానే వాటినే తలుచుకుంటూ బాధపడితే ఎలా చెప్పు? ప్రశాంతంగా ఉండు. భగవంతుడు ఇచ్చిన దానితో తృప్తిపడు. నీ బాబా ఏం చెప్తున్నారో అర్థమవుతుంది కదా. ఇక నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. నేను నీతో పాటే ఉంటూ దాన్ని ఇంకా ఇంకా అద్భుతంగా జరిగేలా చేసే బాధ్యత నాదే. కాబట్టి నువ్వు ఇక ఏమాత్రం కూడా బాధపడాల్సిన పని లేదు తల్లి. ధైర్యంగా ముందుకు వెళ్ళు చాలు. అన్నీ మారుతాయి. నా సాయి తండ్రి మారుస్తారు, నాతోనే ఉంటారు అని నమ్ము. ఖచ్చితంగా అన్నీ అలానే జరుగుతాయమ్మా. ఏదీ కూడా నీకు వ్యతిరేకంగా జరగదు, నేను జరగనివ్వను కూడా. నీ బాబా ఉండగా అలా ఎందుకు జరగనిస్తారు చెప్పు? ఇక ధైర్యంగా ఉండు తల్లి అని బాబాగారితో చెప్తున్నారండి. సో విన్నారు కదండి, ఈ రోజున బాబాగారు తీసుకొచ్చిన ఈ మంచి సందేశం మీ అందరికి ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.